బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రైతులను నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ విమర్శించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తోందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తోందని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాలుగా పాలించిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో రైతులను నిరుద్యోగులను మోసం చేశాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఇప్పటికే 33,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ జరిగిపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. రోహిత్ రావు గారి నాయకత్వం, హనుమంతరావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రోహిత్ రావు గారి నాయకత్వం, హనుమంతరావు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండి బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అధికారం కోల్పోయి ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ప్రజల సొమ్ము తిని అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, సామాన్య ప్రజలకైతే దారుణమైన అన్యాయం చేసి వాళ్ళ కుటుంబం ఎవరికి ఏ పదవులు కావాలన్నా, వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఏ కంపెనీలు పెట్టుకోవాలన్నా, ఏ కంపెనీ నుంచి దోచుకోవాలన్నా దానిపైనే శ్రద్ధ చూపించి కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు, గ్రామస్థాయి నుంచి వస్తే వార్డు మెంబరు, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు ఇలాంటి వాళ్ళకి ఎవరికి కూడా టైం ఇవ్వకుండా ఫామ్ హౌస్, ప్రగతి భవన్, ఫామ్ హౌస్, ప్రగతి భవన్ ముఖం కూడా చూడలేదు. వీళ్ళంతా ప్రగతి భవన్కి వెళ్ళాలి, ప్రజలు, రైతులు ఫామ్ హౌస్లో పడుకోవాలి, స్టేట్మెంట్లు ఇవ్వాలి. అరే నాయన, రుణమాఫీ గురించి నువ్వు మాట్లాడుతున్నారు గౌరవ హరీష్ గారు. మీరు ఎన్ని బడ్జెట్లు పెట్టారు? 10 సంవత్సరాల్లో మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లని, మీరు రిలీజ్ చేసిన అమౌంట్ ఎంత? చిన్న సన్నకారు రైతులు మీరు డబ్బులు ఇవ్వలేక బ్యాంకులోకి మిత్తిలకు సరిపోయి చితికిపోయి ఈ రోజు వరకు కూడా పాత బాకీ కట్టండి, బకాయిలు కట్టండి అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి రైతులకి. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం అంతా కూడా పక్కాగా ఆగస్టు 15 వరకు మేము రుణమాఫీ చేస్తాం. రైతు భరోసా మీద కూడా ప్రతి రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని రేపు భావితరాలు ఎవరైతే రైతులు ఉన్నారో నిజమైన రైతుకు చెందాలని చెప్పేసి దానిపైన కూడా ఒక క్లియర్ విజన్తో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మరి మంత్రులు అందరూ వాళ్ళందరూ కూడా దృష్టి సారించేసి వెళ్తుంటే మీరు కొత్త బిచ్చాయాలు పొద్దురు అన్నట్టు ప్రతిపక్ష హోదా అంటే ఇది ప్రజల పక్షం. మీకు ప్రజల పక్షం అని మీకు ఒక అవకాశం ఇస్తే కనీసం మీరు ఏంటంటే అధికారం కోల్పోయిన అహంతో అసహనంగా రైతులు రెచ్చగొట్టడం. రైతులందరికీ తెలుసు, రైతులందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గతంలో ఒక సంతకంతో రాజశేఖర రెడ్డి గారు క్లియర్ చేశారు. ఇది కూడా రైతు బంధు కూడా మా మేనిఫెస్టో 2018 ఎలక్షన్లో మేము మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం. బ్యాంక్ ఖాతాలు ఉన్న ప్రతి రైతుకు కూడా మేము వారికి నగదు లాభం చేకూరుస్తామని చెప్పేసి మేము పొందుపరిచింది మీరు కాపీ కొట్టారు. అయినా మీరు ఏమైనా చేసిందంటే ఒకటే మీ పరిపాలన, ఒక రైతు బీమా చేసి మీరు రైతుకు అండంగా ఉన్నారు. దానికి మీ పార్టీ నాయకులు కూడా మేము కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ కార్యకర్తలం, కాంగ్రెస్ నాయకులం, మేము నిజాన్ని నిఖార్సుగా ఒప్పుకుంటాం. కానీ మీరేంది, మీ వ్యవస్థ ఏంది, మీ పార్టీ దీనస్థితి చూడండి. పాపం మహిళ ఆ జైల్లో మగ్గుతుంటే కనీసం ఏదో అడపాదడపోయి మొన్న ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తప్పనిసరి పరిస్థితి అని చెప్పి పోయి పలకరించారు. కనీసం ఆమె సేవ చేసుకునేంత సోయి కూడా మీకు లేదు. రోజు రైతులని, విద్యార్థులను రెచ్చగొట్టాలి. ఏం చేసి మీరు పొడిచింది ఏంది? ఇది ప్రజల ప్రభుత్వం, ఉద్యోగుల ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఫస్ట్ ఓటేసింది ఉద్యోగులు. ఆ రోజే తేలిపోయింది. ఏ రోజైతే ఉద్యోగులు వేశారో ఓటు, ఆ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనేది తేలిపోయింది పోస్టల్ బ్యాలెట్ ద్వారా. మళ్ళీ ఈరోజు పాత పెన్షన్ విధానం కూడా మేము కట్టుబడినది మా పార్టీ, మా నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు కూడా చెప్తా ఉన్నాం. ఎవరైతే చదువుకున్న విద్యార్థులు, చదువు పూర్తి చేసిన విద్యార్థులందరికీ కూడా నిన్నటిదాకా మొన్న ఆర్టీసీలో మా పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తామని చెప్పడం కూడా మా మంత్రులు చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి కళ్ళబులు అధికారం కోల్పోయి అసహనంగా ఉన్న ఈ మాజీ మంత్రుల మాటలు విని ఎవరు కూడా అధైర్యపడద్దు, మోమాట పడద్దు. అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన పార్టీ, భరోసా ఇస్తుంది. ఈ దొంగల మాట విని మీరు అనవసరమైన అఘాయిత్యాలు పాల్పడద్దని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రైతు ప్రభుత్వం. ఈరోజు పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ మరియు బీజేపీలు కేవలం కాంగ్రెస్ పార్టీని పని కట్టుకొని ఒక బద్నాం చేస్తున్నారు పార్టీని.
మీరు ఏం హామీలు ఇచ్చారు, దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు అనేసి ఈరోజు లేనిపోని అవండాలు కాంగ్రెస్ పార్టీ పైన నెలకొల్పుతున్నారు. అయితే వాళ్ళకు చెప్పేది ఒక్కటి, మీరు 10 సంవత్సరాలు చేసినప్పుడు ఏమన్నా ఒక్క హామీ నెరవేర్చారా? మేము 6 నెలల లోపు వచ్చిన 2 రోజులకే ఆర్టీసీ ఫ్రీ అని చెప్పినాం, ఫ్రీగా మహిళలకు బస్సులు ఇస్తున్నాం. ఇప్పుడు హరీష్ రావు గారు మొన్నటిదాకా ఏమన్నారు అని అంటే, ఎప్పుడు రుణమాఫీ చేస్తారు అని మొత్తం డప్పు కొట్టుకుంటా తెలంగాణ మొత్తం పర్యటించారు. అయితే ఇప్పుడు డిక్లేర్ చేసేసినాం 15 ఆగస్టు లోపు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా చేసి చూపెడతామనేసి. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండ్రు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తామంటారు. హరీష్ రావు గారు కొంచెం ఓపికతో ఉంటే మీరు 10 సంవత్సరాలలో చేయని పని కేవలం 1 సంవత్సరంలో చేసి చూపెడతాం. ఇది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు లేనిపోని అమాయక ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ ప్రాణాలు తీయకండి. ప్రాణాలు తీసుకునేదంటే మీరు ఎక్కడైనా చెట్టు గురేసుకొని చనిపోండి, మంచిగా తెలంగాణకు పట్టిన శని వదిలిపోతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. హామీలన్నీ నెరవేర్చడానికి రెడీ ఉన్నది. ఇప్పుడు సుమారుగా 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయడానికి రెడీ ఉన్నది. దాన్ని ప్రతిపక్షం ఓర్వలేక బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, వాళ్ళు ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి ఇబ్బంది చేస్తున్నారు. ప్రజలు మనోధైర్యాన్ని పెంచాలి. వాళ్ళు మనోధైర్యం పెంచకుండా హరీష్ రావు గారైనా ఇంకా వేరే నాయకులైనా కానీ ఆయనను ఇబ్బందికరంగా, రైతులను ఇబ్బందికరంగా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసుట్లా వీళ్ళు కారకులు అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరడానికి రెడీ ఉంది. రైతుల రుణమాఫీ ఖచ్చితంగా అయిపోతుంది. ఆగస్టు 15 అంటారు, ఆగస్టు 15 లోపలనే ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది. అదే రకంగా ఇప్పుడు ఉద్యోగ వర్గాలలో ఇప్పటికి 31,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 3,000 చిల్లర 3,151 ఉద్యోగాలు ఆర్టీసీలో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 15 రోజులలో 2 వారాల లోపల బిఎస్సి దానికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి రెడీ ఉన్నది. ఇప్పుడు డిలే అయింది, 6 నెలలు అయిందని అంటున్నారు. 6 నెలలు అయింది నిజమే. దాంట్లో సుమారుగా 100 రోజుల కంటే ఎక్కువ ఎలక్షన్ కోడ్లో ఉన్నాము. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ లోపల సుమారుగా 100 రోజుల కోడ్లో మనం ఏం పని చేయలేకపోయినాము. మీరు 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ బీజేపీ ఏం చేయలేదు, కానీ ఈరోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుకోవడం అవుతుంది. బీఆర్ఎస్ బీజేపీకి హెచ్చరిస్తున్నాము, మీరు ప్రజలను మభ్యపెట్టకండి. అనవసరంగా ప్రాణాలు తీయడానికి మీరే కారకులు అవుతున్నారు. ఆ కారకుల గురించి హెచ్చరిస్తున్నాము. ఏ ప్రాణం పోయినా మీరే ఉంటుంది. అది మీరు 10 సంవత్సరాల లోపల చేయలేని పనిని ఈ సంవత్సరం లోపల ఖచ్చితంగా చేస్తాము. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఖచ్చితంగా నెరవేర్చడంలో ముందుంటుంది. మీరు అనవసరంగా రెచ్చగొట్టి తీసుకుంటే మీ ప్రాణాలు తీసుకోండి, కానీ అమాయకులను, రైతులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి మీరు ఏదో కార్యక్రమం చేస్తుండ్రు. అప్పుడు కూడా హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరకకుండా కారణకుండా రెచ్చగొడుతున్నాడు. ఆ రెచ్చగొట్టే కార్యక్రమాన్ని మానుకోవాలని హరీష్ రావు గారిని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. అబద్ధాల హరీష్ రావు గారు, మీరు ముందు రాజీనామా చేయండి. రాజీనామా చేయకుంటే మీ ఇంటిని ముట్టడించడానికి కాంగ్రెస్ కార్యకర్తలం ముందు వస్తాము. ఖచ్చితంగా ఖబర్దార్ హరీష్ రావు గారు అని హెచ్చరిస్తున్నాం. బీజేపీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు 10 సంవత్సరాలలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు మీరు ఇచ్చింది ఏముంది? కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలలు అంటున్నారు నిజమే, కానీ ఈ కోడ్ దృష్టిలో మేము ఏం చేయలేకపోయినాం. ఖచ్చితంగా వారం రోజుల లోపల 15 రోజుల లోపల కార్యక్రమాలు అన్ని ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు ఖచ్చితంగా నెరవేరుస్తాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని అబండాలు వేస్తున్నారు. అది హాస్యాస్పదం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. ఈరోజు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశారు. అయ్యా బాబు, మీరే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అన్నారు. మరి ఇప్పటివరకు మీరు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి చెప్పండి. 10 సంవత్సరాలలో ఎన్ని చేసిరో చెప్పండి. మేము వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ కోడ్ సరిపెట్టడం జరిగింది. మరి మేము ఎలక్షన్లలో, ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పినామో అది ఆగస్టు 15 వరకు అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఆ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు అర్హులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి
కాంగ్రెస్ ప్రభుత్వం మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ చేసి తీరుతామని కూడా చెప్తున్నాము. మేము వచ్చి 6 నెలలే అయింది, ఇంకా ఆగస్టు 15 రాలేదు. ఆగస్టు 15 రాకముందే మీరు తొందరపాటు చర్యల వల్ల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఖమ్మంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందువలన ఈ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రజలను భయపెట్టి, మభ్యపెట్టి, కల్లిబొల్లి మాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే ఈరోజు ఆ రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజ నిర్ధారణ చేసుకొని ఆ రైతు ఆత్మహత్య హత్యగా మేము అనుకుంటున్నాము. ఆ మొత్తం పాపము బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకే చెందుతున్నది. మరియు అలాగే ఉద్యోగాలు అంటున్నారు. నిన్ననే గౌరవనీయులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆర్టీసీలో 3000 పైచిలకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఆమోదం తెలిపినారు. త్వరలోనే 1 నోటిఫికేషన్ల ద్వారా డిఎస్సిని కూడా నిర్వహిస్తాము. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఉన్నారు. మరి మీరు 10 సంవత్సరాలలో 1 లక్ష రూపాయలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. మరి ఆ 10 సంవత్సరాలు ఈ 6 నెలలు తేడా చూడండి. మేము 6 నెలలనే మేము ఆ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి చూపిస్తామని చెప్పి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.